first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్, ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్లు చాలా మందికి అర్థం కాని ఒక బ్రహ్మ పదార్థంలా ఉంటాయి. సొసైటీలో చాలా మంది అటువైపు వెళ్తున్నారు, దాని గురించే మాట్లాడుతున్నారు. మనం కూడా కొంచెం పెట్టుబడి పెడదాం అనుకున్నా నష్టాలకి ఎండ్ అవుతున్నటువంటి వాళ్లే ఎక్కువ కనిపిస్తుంటారు. కావలసినటువంటి ప్రాపర్ అడ్వైజ్ లభించాక ఆర్థికంగా నష్టపోయి చితికిపోయినటువంటి ఫ్యామిలీస్ ఎన్నో కనిపిస్తుంటాయి. వాళ్ళకి కావలసినటువంటి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడానికి మనతో పాటుగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సాయిరామ్ గారు. సాయిరామ్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. సో సాయిరామ్ గారు, వెరీ ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు, నేను ఏ రిస్క్ అయినా తీసుకుంటాను అనుకుని అగ్రెసివ్గా చాలా పెద్ద మొత్తంలో స్మాల్ క్యాప్స్లో పెడుతూ ఉంటారు. మీరు సజెస్ట్ చేస్తారా, అది అడ్వైస్ చేస్తారా? సో ఐఎమ్ వెరీ స్కిల్డ్ డ్రైవర్ అండి. నాకు డ్రైవింగ్లో చాలా స్కిల్ ఉంది. అలా అని చెప్పేసి నేను ఒక రోడ్లో వెళ్ళాను. అది బంపీ రోడ్, చాలా మంది ట్రావెల్ చేస్తున్నారు. ఇప్పుడు నేను కనుక స్పీడ్ 200 కొడితే ఏమవుతుంది? నేను స్కిల్ ఉండొచ్చు, బట్ రోడ్ నాకు ఏమైనా ఫేవర్గా ఉందా? నెక్స్ట్ ఎదుటోళ్ళు కూడా అంతే స్కిల్ ఉన్న వాళ్ళ? సేమ్ కేసు అండి. ఇక్కడ మీరు ఎంత అయినా స్కిల్ ఉండొచ్చు. మార్కెట్ కూడా ఒక బంపీ రోడ్ లాంటిది, ఎగుడు దిగుడులు చాలా ఉంటాయి. అక్కడ కనుక ఇంతే అగ్రెసివ్గా వెళ్తే కనుక చాలా ప్రాబ్లం వస్తుంది. మీకు 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, అప్పుడు స్మాల్ క్యాప్స్ 1 lakh నుంచి 20,000కి పడ్డాయి. సో ఆల్మోస్ట్ 80% ఆఫ్ వెల్త్ ఈజ్ ఎరోడెడ్. అది రికవర్ అవ్వాలంటే తిరిగి 6 ఏళ్ళు పట్టింది. నీకు మధ్యలో డబ్బులు అవసరమైతే. సో రిస్క్ని మనం రెస్పెక్ట్ చేయాలండి. అండ్ రిస్క్ తీసుకున్న ప్రతిసారి రివార్డ్ వస్తుందని ఏం కాదు. అట్లయితే ఈజీగా మనం బెట్ చేసుకోవచ్చు. బెట్టింగ్లో చాలా ఇంకా ఈ రెండే ఉంటాయండి, ఇదర్ హెడ్ ఆర్ టైల్. బట్ మరి 14 బెట్టింగ్ వేస్తే చూడండి, 14 బెట్టింగ్ వేసిన వాళ్ళు అందరూ లాస్ అవుతారు. వాళ్ళు రిస్క్ తీసుకుని ఎందుకు మనీ రాలేదంటే వాళ్ళ రిస్క్ రివార్డ్ రేషియోస్ని కరెక్ట్గా చూసుకోలేదు. సో ఈ స్మాల్ క్యాప్స్లో కూడా నేను యూట్యూబ్లో చూసాను, అది 20% ఇచ్చింది. అంటే అది ఎలా ఇచ్చింది 20%? అది నీ 1 lakhని ఏ విధంగా మార్చింది? 1 lakh -80 అయింది. తర్వాత వెళ్ళి ఎప్పుడో టైం తీసుకొని 10-15 ఏళ్ళ తర్వాత 20% రిటర్న్ అనేది వచ్చింది. నువ్వు అన్నాళ్ళు ఉండగలవా? అండ్ ఇది కూడా ఏంటంటే చిన్న అమౌంట్స్ మీద చేస్తారండి ఇవన్నీ. బట్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ పోయినప్పుడు అది పెద్ద అమౌంట్ అవుతుంది. సో కరెక్ట్గా ఒక 30,000తో స్టార్ట్ చేసిన వ్యక్తి 10 yearsలో 1 crore ఇచ్చేస్తాడు. ఆ 1 crore కనుక మళ్ళీ సేమ్ సినారీ వస్తే 20 lakhs అయితే 1 lakh మీద 80,000 పోవటం వేరు, 1 crore మీద 80 lakhs పోవటం వేరు. ట్రూ. మనకి డేటా ఏం చెప్తుందంటే పర్సంటేజ్లో చెప్తుంది, అబ్సల్యూట్ ఫిగర్ ఇవ్వదు అక్కడ. కానీ మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ లాస్ అనేది మారుతూ ఉంటుంది. సో ఆ లాస్ని తీసుకునే కేపబిలిటీ ఉందా లేదా, సో దానికోసం చూసుకోవాలి. సో ఓన్లీ స్మాల్ క్యాప్స్తో వెళ్తుంది అంటే కనుక అది కరెక్ట్ పోర్ట్ఫోలియో కాదు. సో ఏదో ఒక రోజు కనుక మనకి యాక్సిడెంట్ అయితే కనుక చాలా హెవీగా లాస్ అవుతుంది. సో ఇదే సినారీ వస్తుంది కాబట్టి అది అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ అని అంటారు, కానీ రేపు దెబ్బ తగిలినప్పుడు తెలుస్తుంది. సో ఎంత లాస్ అవుతున్నారో అది చూస్ చేసి. యాక్చువల్లీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసేటప్పుడు మనకి హౌస్ కట్టేటప్పుడు పిల్లర్స్ కడతాం కదా, ఎంత స్ట్రాంగ్గా కడతాము అనేది. సో మన పోర్ట్ఫోలియోలో కూడా అంత స్ట్రాంగ్గా ఉండే లార్జ్ క్యాప్స్ ఉన్నాయో లేవో చూసుకోవాలి. సో అవి ఉంటేనే మనకి రిటర్న్ వస్తుంది. అది లేకపోతే కనుక పిల్లర్స్ లేని హౌస్ ఏమవుతుందో ఇది కూడా అదే అవుతుంది. సో వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎటువైపు వెళ్తే బెటర్ అంటారు? అగ్రెసివ్గా ఇంత వెళ్ళి అంత ఇన్వెస్ట్ చేసే బదులు. సో అగ్రెసివ్నెస్ అనేది కన్నా మనం అసెట్ అలొకేషన్ అనేది ఇంపార్టెంట్ అండి. సో మనం ఏలో పెడుతున్నాం, ఏ అసెట్ క్లాసెస్లో పెడుతున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే మనకి అన్ని అసెట్స్ ఒకేలాగా పర్ఫామ్ చేయవు. సో ఒకసారి గోల్డ్ పర్ఫామ్ చేయొచ్చు, ఒకసారి రియల్ ఎస్టేట్ చేయొచ్చు, ఒకసారి సిల్వర్ చేయొచ్చు, ఒకసారి యుఎస్ స్టాక్స్ చేయొచ్చు. సో మనకి ఏంటంటే ప్రతిసారి స్మాల్ క్యాప్స్ చేస్తే ఏం లేదు. సో మన అసెట్ అలొకేషన్లో కనుక కరెక్ట్గా పెట్టుకుంటే మనకి మ్యాక్సిమం రిటర్న్ రావడానికి అవకాశం ఉంటుంది విత్ మినిమల్ రిస్క్. సారీ. సో దీనికి మనం చూసుకుంటే సరిపోతుందండి. ఇలా చూసుకోకుండా రిటర్న్ వచ్చిందా అంటే కనుక 99% రాదు. దే విల్ ఇన్వెస్ట్, దే విల్ ఎండ్ అప్ విత్ లెస్ రిటర్న్. హూ ఫాలోస్ అసెట్ అలొకేషన్ అంటే చాలామంది అసెట్ అలొకేషన్ ఎలా ఫాలో అవుతారంటే దే విల్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్, దే విల్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్ అండ్ దే విల్ ఇన్వెస్ట్ ఇన్ బాండ్స్. మూడింటినే చూస్తారు. మనం ఇంకొంచెం ఎక్స్ట్రా ఎక్కువ కెన్ ఇన్వెస్ట్ ఇన్ స్టాక్స్, లేదా ఫారెన్ కంట్రీస్ స్టాక్స్ లైక్ అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఇలాంటి వాటిలో కూడా పెట్టుబడి పెట్టినప్పుడు మనకు కొంచెం బెటర్ రిటర్న్ అనేది వస్తుంది. ఎందుకంటే అన్నీ ఒకేసారి పడిపోవు కదా.
సో అలా మనం చూసుకుంటే మనకి మంచి రిటర్న్ వస్తుంది. అసెట్ అలొకేషన్, ఇన్వెస్ట్మెంట్ లో డైవర్సిఫికేషన్, ఇవన్నీ బోల్డ్ అన్ని టర్మినాలజీస్ అనేవి ఉన్నాయి కదా. యాక్చువల్గా ఇవన్నీ ఏంటి, ఎలా చేస్తారు అసలు? సో డైవర్సిఫికేషన్ ఇస్ నథింగ్ బట్ మనం ఒక దాంట్లో పెట్టకుండా 4-5 వాటిలో పెట్టండి. సో ఇలా 4-5 వాటిలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే, సో ఒకటి పడిపోయినా కానీ మిగిలిన 4 మనల్ని రికవర్ చేస్తాయి. సో మనకు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో వర్సెస్ కాన్సన్ట్రేటెడ్ పోర్ట్ఫోలియో. నేను ఒకే దాన్ని నమ్ముకున్నా, అది వస్తే వస్తుంది, లేకపోతే మునిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అదే నేను ఒక డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో పెట్టాను అనుకోండి, అదొక బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది, టెక్ కంపెనీస్ అయినా టీసీఎస్ వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంది, ఎఫ్ఎంసీజీ వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంది, ఐటీసీ లాంటి వాటిలో, ఈవెన్ కొన్ని మిడ్ సైజ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాయి, లారెస్ ల్యాబ్స్ లాంటివి, కొన్ని చిన్న సైజ్ కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తాయి. సో దట్ ఏమైందంటే వీటి గ్రోత్ అనేది ఒకేలాగా లేకపోయినా ఒకటి బాగా పెరిగి ఇంకోటి మీడియంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే యావరేజ్ మనకి డీసెంట్ రిటర్న్ 12%, 13% అయితే వచ్చే అవకాశం ఉంది. అదే కాన్సన్ట్రేటెడ్ బెట్ చేసామనుకోండి, వస్తే బంపర్ రిటర్న్, పోతే పోయినట్టు. రిలయన్స్ క్యాపిటల్ 2000 నుంచి 20 రూపీస్కి పడిపోయింది షేర్. వస్తే వచ్చింది, పోతే ఇలానే పోతాయి. ఈవెన్ రిలయన్స్ బ్రాండ్లో ఇలాంటిది ఎవరైనా ఊహిస్తారా? అవును, అంత హ్యూజ్ లాస్తో పోతుంది అని. కానీ జరిగింది, పట్టించుకోరు అసలు. వాళ్ళు ఎంత వెరిఫై చేయడానికి టైం ఉండదు నెగిటివ్ న్యూస్ని. సో కాన్సన్ట్రేటెడ్ బెట్స్ ఆర్ ఆల్వేస్ రిస్కీ అండి. దానికన్నా ఒక మేనేజ్డ్గా డైవర్సిఫై చేసుకుంటే కనుక మనకి రిస్క్ అనేది తగ్గుతుంది. రిస్క్ తగ్గితే ఆటోమేటిక్గా రిటర్న్ అదే వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడు ఒకే బాస్కెట్లో పెట్టడం కాబట్టి మనకి ఒకటి పడిపోయినా కానీ ఇంకోటి లేస్తుంది. సో సింపుల్ అనాలజీ ఏంటంటే, స్టాక్ మార్కెట్ పడిపోయినప్పుడు గోల్డ్ రిటర్న్ ఇస్తుంది. స్టాక్ మార్కెట్ అండ్ రియల్ ఎస్టేట్ డైరెక్ట్గా ప్రపోర్షనల్ ఉంటాయండి. స్టాక్ మార్కెట్ పెరిగితేనే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది, స్టాక్ మార్కెట్ పడితే రియల్ ఎస్టేట్ పెరగదు. ఎగ్జాంపుల్ కోవిడ్, 2008 క్రైసిస్, సాఫ్ట్వేర్లు అందరికీ జాబులు పోయింది 2008లో. వాళ్ళు కొన్న ఫ్లాట్స్ వాటన్నిటికీ ఈఎంఐలు కట్టలేకున్నారు. సడన్గా రియల్ ఎస్టేట్ డౌన్ అయింది. వాటికి 2020 అసలు బయట మార్కెట్లు అన్నీ క్రాష్ అయిపోయాయి. రియల్ ఎస్టేట్లో ఆవిడ కొనేవాడు ఉన్నాడా? ఈవెన్ ఇప్పుడు కూడా మార్కెట్ డౌన్లో ఉంది, రియల్ ఎస్టేట్ కూడా హ్యూజ్గా వెళ్ళలేదు కదా. ఎప్పుడైతే మార్కెట్లు పెరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే కంపెనీలకు డబ్బులు వస్తాయి. కంపెనీలకు డబ్బులు వస్తే కంపెనీస్కి ఎంప్లాయీస్కి ఎక్కువ శాలరీస్ ఇస్తాయి, మనకప్పుడు ఎక్కువ జీతాలు వస్తాయి. దెన్ వీ విల్ బై మోర్ గుడ్స్, ల్యాండ్స్ కానీ గోల్డ్ కానీ ఇలాంటివి ఉంటాం. కంపెనీలకే డబ్బులు రాకపోతే మార్కెట్ పడిపోతుంది, మనకి జీతాలు ఇవ్వదు, మనం కొనలేం. సో ఈ రిలేషన్స్ మనం చూసుకోవాలి. డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఎలా బిహేవ్ చేస్తాయి, మనకి ఇండియాలో ఉంది, నెక్స్ట్ అమెరికాలో ఉన్న ఎలా ఉంటాయి. సో వీటన్నిటిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పోయినప్పుడు ఏమవుతుంటే అంటే మనకి పర్ఫెక్ట్గా రిస్క్ మేనేజ్మెంట్ జరుగుతుంది. ఒకేసారి అన్ని పడిపోవడం అనేది జరగదు. కాబట్టి మనకు కొంచెం బెటర్ రిటర్న్ అనేది వస్తుంది. ఈవెన్ నాకు అక్కడ వెళ్ళినప్పుడు డైరెక్ట్గా 20% వచ్చేది, ఇక్కడ ఏంటంటే మైనస్ తక్కువగా 20% వస్తుంది. అంటే పడిపోయే సైడ్ తక్కువగా నాకు వస్తుంది. సో దానికనే చెప్పేసి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోస్ అనేవి ఎప్పుడు మంచి రిటర్న్ ఇస్తాయి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే పెరిగిన వాటిని అమ్మేసి పడిపోయిన వాటిని కొంటాం. సింపుల్గా ఏంటంటే మనం రేట్లు పడిపోయినప్పుడు కొంటామా, రియల్ ఎస్టేట్ పెరిగినప్పుడు కొంటామా బాగా. సో ఏదైనా ల్యాండ్ కనుక పడిపోయింది చీప్గా వస్తుందంటే అక్కడే కొంటాం కదా. సేమ్ మనకి డైవర్సిఫికేషన్ కూడా అదే చేస్తుంది, పెరిగిన వాటిని అమ్మేసి పడిపోయిన వాటిని కొంటుంది. సో దట్ మనకేంటంటే మైనస్ అనేది ఎక్కువ అవ్వకుండా మంచి రిటర్న్ అనేది వస్తుంది. సో సాయిరామ్ గారు, ఒక మంచి ఫండ్, ఒక మంచి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో, ఈ రెండిట్లలో ఏది ఎక్కువ రిటర్న్ ఇస్తుంది? స్వీట్ వర్సెస్ అన్ని రకాల ఉన్న మీల్స్, స్వీట్, హాట్ అండ్ మంచి కర్రీస్ అన్నీ ఉన్న మీల్ ఏది మనకి హెల్తీ? సో అన్నీ ఉన్న డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోనే ఎక్కువ రిటర్న్ ఇస్తుంది. స్వీట్ కెన్ బి ఎక్సైటింగ్ యూ స్టార్టింగ్ టైమ్స్, కొంచెం తీపి ఉంటుంది కాబట్టి ఓకే, బట్ తినే కొద్దీ ఎగుటి వస్తుంది. కానీ ఈ పోర్ట్ఫోలియో అయితే మొత్తం మీల్ మొత్తం తినేసే వాళ్ళు ఉంటారు. ఈవెన్ 99%, 100% తింటారు. బట్ 100% నేను సేమ్ వెయిట్ ఉన్న పోర్ట్ఫోలియో సేమ్ వెయిట్ ఉన్న మీల్స్ వర్సెస్ స్వీట్ తినగలరా అసలు? ½ కిలో అది ఉంది, ½ కిలో ఇది ఉంది, ½ కిలో తినాలంటే. సో డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోస్ ఎప్పుడు మంచి రిటర్న్ ఇస్తాయండి. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఇంటర్నల్గా ఏదైతే పని చేయదో దాన్ని తీసేస్తారు, ఓన్లీ విన్నర్స్ మాత్రం అక్కడ ఉంటారు. కాబట్టి మనకి డైవర్సిఫైడ్ ఇస్ ఆల్వేస్ గుడ్. అండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1995 నుంచి 2020 వరకు సో ఒక సింగిల్ ఫండ్ వర్సెస్ డైవర్సిఫైడ్ ఇచ్చారు. డైవర్సిఫైడ్ సింగిల్ ఫండ్ని దాదాపు 4 to 5% తేడాతో బీట్ చేసింది.
ఈవెన్ బెస్ట్ ఫండ్ సెలెక్ట్ చేసినాక. ఓకే. సో డైవర్సిఫై ఏం జరుగుతుందంటే ఆ ఫండ్కి మంచి ఫేజ్ బ్యాడ్ ఫేజ్ ఉంటాయి. బ్యాడ్ ఫేజ్లో దాన్ని తీసుకుంటారు, మంచి ఫేజ్లో ప్రాఫిట్స్ బుక్ చేస్తూ ఉంటారు. బట్ అదే ఫండ్ కంటిన్యూ చేసేవాడు మొత్తం ఉండాల్సి వస్తుంది. సో ఎప్పుడు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోస్కి వెళ్ళాలి. యాక్చువల్లీ అది డిజైన్ చేయడం కూడా చాలా కష్టం. సో దానికి చాలా టాలెంట్ కావాలి. అదేంటి ఊరక 4-5 ఫండ్స్ సెలెక్ట్ చేస్తే వచ్చేది, ఇంకా ర్యాండమ్గా పిక్ చేసుకొని చెప్పి పెట్టేది కాదు. ర్యాండమ్ పికింగ్ అసలు ఈజీ కదా. అసలు ఒక స్టాక్ సెలెక్ట్ చేయడమే చాలా కష్టం అండి. సో అందులో ఒక మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేయడం ఇంకా కష్టం. మ్యూచువల్ ఫండ్ ఈజ్ నథింగ్ బట్ 70-80 స్టాక్స్ ఉంటాయి. అలాంటిది ఒక బంచ్ ఆఫ్ ఫండ్స్ సెలెక్ట్ చేయడం ఇంకా కష్టం. మనకు హార్డ్నెస్ పెరిగిపోతుంది. కరెక్ట్ చూసేవాడికి ఏంటంటే ఈజీ అనుకుంటారు, బట్ ఎంత డేటా పాయింట్ అనాలిసిస్ చేయాలి, చాలా ఉంటుంది. బట్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోస్ కనుక మనం క్రియేట్ చేయగలిగితే అది మంచి రిటర్న్స్ ఇస్తుంది. అండ్ మనకి ఏంటంటే స్టేబుల్ రిటర్న్స్ కూడా ఉంటాయి. గుడ్ రిటర్న్స్ విత్ స్టేబుల్ రిటర్న్స్. మనకి మంచి ఫండ్ ఏంటంటే గుడ్ రిటర్న్స్ బట్ విత్ ఎక్స్ట్రీమ్ వాలటిలిటీ ఉంటుంది. అండ్ అక్కడ ప్రూవెన్ ఫిగర్ కూడా కనిపిస్తోంది కాబట్టి 25 yearsలో జరిగిన డెవలప్మెంట్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది అందులో. సో ఈ 25 years ఏంటంటే ఒక సైడ్ మనకి చూస్తే ఒకసారి ఏంటంటే టెలికాం బాగుండొచ్చు, ఇంకోసారి ఏంటంటే హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బాగుండొచ్చు. సో ఈ థీమ్స్ అన్నీ మారిపోతూ ఉంటాయి. సో ఒకసారి మీరు మూవీస్ సైడ్ చూసుకోండి, 95 నుంచి 2000 ఏ టైప్ ఆఫ్ మూవీస్ వచ్చాయి, లాస్ట్ 2015 నుంచి 20 వరకు ఏ టైప్ ఆఫ్ మూవీస్ వచ్చాయి. సో ఆ థీమ్స్ కూడా ఇంట్రెస్ట్ల తగ్గట్టు మారిపోతాయి. సేమ్ మార్కెట్లో కూడా ఆ థీమ్స్ మారిపోతూ ఉంటాయి. సో మార్కెట్ ట్రెండ్ తగ్గట్టు మన పాకెట్లో ఉంచుకోవాలి. సో అదే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. సో ప్రెసెంట్ మార్కెట్ ట్రెండ్ ప్రకారం నీ పోర్ట్ఫోలియోలో ఏముండాయో డిసైడ్ చేసేది డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో. దాన్ని అనలైజ్ చేసి అసెస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అంతే. ఎస్ అండి, సాయిరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం బోల్డ్ అనే విషయాలు ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోవడానికి. థ్యాంక్ యూ అండి.